ప్రణయ ఫలితం 7వ భాగానికి స్వాగతం. భయంకర భృంగి రాజభవనంలో ప్రవేశిస్తానన్న రోజది. ఆనాడు సుందరగడంలోని ప్రజలందరూ మిక్కిలి భయాంధానాలతో కంపించిపోతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని అనేక దేవుళ్లకు మృక్కుతున్నారు. ఎక్కడ చూసినా భయంకర భృంగికి సంబంధించిన కరపత్రాలే కనపడుతున్నాయి. ఎవరి నోట విన్నా భయంకర భృంగి గురు ఘంటాల పేర్లే వినపడుతున్నాయి. సైనికులు చిన్న చిన్న దళాలుగా తయారై అన్ని వీధుల్లోనూ గస్తీ తిరుగుతూ ప్రజలకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. భయంకర భృంగి గురు ఘంటాల్ తప్పక బంధించబడతారని, అందుకు తగిన కట్టుదిట్టాలు చేయబడ్డాయని, ప్రజలు ఇక ఆ హంతకులకు భయపడవలసిన పని లేదని ఆ సైనికులు ప్రజలకు వివరించి చెబుతున్నారు. పగలంతా ప్రచారం చేయడంతోనూ, హంతకులను బంధించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంతోనూ గడిచిపోయింది. చీకటి పడుతూ ఉండగా రాజభవనం చుట్టూ కాపలా ఉన్న సైనికులందరూ తొలగించబడ్డారు. భవనంలో మాత్రం మహారాజు, మంత్రి, మరికొందరు సైన్యాధికారులు, రాజకుటుంబానికి చెందిన వీర యోధులు, హంతకులను బంధించడంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయమని ప్రతిజ్ఞలు చేసిన ధీరులు మొత్తం 40 మంది వరకు ఉన్నారు. మంత్రి అందరినీ చూసి ఇలా అన్నాడు: వీరులారా, సుందరగడం గౌరవ మర్యాదలు ఈనాడు మీ చేతుల్లో ఉన్నాయి. పౌరుషానికి, పరాక్రమానికి పేరు పొందిన సుందరగడం ఈ రోజున 2 హంతకుల పేర్లు విని ప్రకటనలు చూసి కంపించిపోతూ ఉందంటే చాలా విచారంగా ఉంది. సామాన్య ప్రజలతో పాటు సైనికులు, సైనికాధికారులు కూడా భయంతో గజగజలాడిపోతూ ఉన్నందుకు మరీ సిగ్గుపడాలి. వీర యువకుల్లారా, మనలో కనిపించిన భయాందోళనలు హంతకులకు ఎక్కువ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయనడంలో ఏమీ సందేహం లేదు. వాళ్ళు ఈ రోజున రాజభవనంలో ప్రవేశించడానికి కూడా సాహసించారు. అదైనా దొంగతనంగా కాదు, రహస్యంగా కాదు, బహిరంగంగా. అందుకు ప్రకటించి ఇందుకు సిద్ధపడ్డారు. అంతేనా? ధైర్యం ఉంటే బంధించమని కూడా సవాల్ చేశారు. రణధీర్ శిరస్సు కూడా తన వెంట తెస్తానని ప్రకటించాడు భయంకర భృంగి. వీరయోధులారా, ఇంతవరకు చెప్పిన విషయాలు మీకు తెలుసు. వాళ్ళ దుండగాలు, ప్రగల్భాలు ఈ రాత్రితో అరికట్టాలి. వాళ్ళు ప్రకటించిన సమయానికి తప్పకుండా రాజభవనంలో ప్రవేశిస్తారు. అందుకు నేను కూడా అనుకూల పరిస్థితిని కలిగించాను. అలా చేయడం వల్ల హంతకులు భవనంలో సులువుగా ప్రవేశించగలుగుతారని నా ఉద్దేశం. అయితే హంతకులు నిరాటంకంగా భవనంలో ప్రవేశించడానికి అన్ని అవకాశాలను కలిగించి చేతులారా ఆపదను కొని తెచ్చుకోవడం నా అభిప్రాయం కాదు. మీ శక్తి సామర్థ్యాల మీద నాకున్న నమ్మకం వల్లే ఈ సాహసానికి పూనుకున్నాను. రాజభక్తి పరాయణులైన మీరందరూ ఉండగా మహారాజుకు ఎట్టి హాని కలగదు అనే ధైర్యంతోనే ఇలా చేశాను. మీ ధైర్య సాహసాలు మహారాజునెంతో కుతూహలపరిచాయి. సుందరగడం సౌభాగ్యాన్ని కోరి మహారాజు కూడా మీతో పాటు కత్తిపట్టి నిలిచారు. మహారాజును కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. సుందరగడం ప్రతిష్టను నిలపవలసిన సమయం దగ్గర పడుతుంది. సూరాగ్రగణ్యులారా, ముఖ్య విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. భయంకర భృంగి కానీ, గురు ఘంటాల్ కానీ, వాళ్ళ అనుచరులు కానీ ఎలా ఉంటారో ఇంతవరకు మనం చూడలేదు. వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నా, ఎన్ని ఆయుధాలతో వచ్చినా మనం సుందరగడం పౌరుషాన్ని, పరాక్రమాన్ని వాళ్లకు రుచి చూపించి అందరినీ బంధించి తీరాలి. ఇప్పుడు 10 గంటలవుతుంది. హంతకులు భవనంలో ప్రవేశించడానికి ఎంతో ఆలస్యం లేదు. సమయం సమీపిస్తుంది. మీరందరూ నిర్ణీత స్థలాల్లో ఉండి దుండగులు భవనంలో కాలు పెట్టగానే ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడండి. అవకాశం ఉన్నంత వరకు ప్రాణాలతో బంధించడానికే ప్రయత్నించండి అని ఊరుకున్నాడు. మంత్రి అన్న మాటలు ఎన్నో అక్కడున్న వాళ్ళ హృదయాలకు హత్తుకుపోయాయి. ప్రతి ఒక్కరి శరీరం ఉద్రేకంతో వేడెక్కిపోయింది. ఆవేశంతో అందరి చేతులు కత్తుల మీదకి పోయాయి. జేవురించిన కళ్ళలో కనపడుతున్న ఎర్రజీరలు
వారి దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. మంత్రి మాట్లాడడం ముగించాక అందరూ ఎవరి మట్టుకు వారు బలంగా అడుగులు వేసుకుంటూ వారి వారి స్థానాల్లోకి పోయి నిలిచారు. ఒక్కొక్కరిని రెప్పవేయకుండా చూస్తున్న మంత్రి సంతోషానికి అంతు లేకపోయింది. వారిని ఉద్రేకపరచడమే మంత్రి సంకల్పం. తన ఉద్దేశం నెరవేరిందనే తృప్తితో అతను మహారాజుని సమీపించి, మహారాజా, మీరిక నిశ్చింతంగా ఉండండి. ఈ రోజుతో హంతకుల పీడ తొలగిపోతుంది అన్నాడు. మహారాజు ఏమీ ఉత్సాహాన్ని చూపించలేకపోయాడు. మంత్రి, హంతకులు బంధించబడ్డ తర్వాత కదా మనం ఆనందించవలసింది అన్నాడు దిగులుగా. మహారాజా, మీకు ఆ సంశయం అక్కరలేదు. హంతకులు తప్పకుండా మన చేతికి చిక్కుతారు అన్నాడు మంత్రి. 12 గంటలు వినిపించాయి. హాల్లో మాట్లాడుకుంటున్న మహారాజు, మంత్రి తలలెత్తి నలుమూలలా చూడసాగారు. రహస్య ప్రదేశాల్లో దాగి ఉన్న వీర యోధులందరూ హంతకుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. నిమిషానికి వారి శరీరాల్లోని రక్తం ఉడికెత్తిపోతుంది. అందరూ కత్తులు పైకి తీసి ఉంచి హంతకులు కనపడగానే మీదకు ఉరకడానికి సిద్ధంగా ఉన్నారు. 12 కొట్టిన 10 నిమిషాలకు 10 మంది మనుష్యులు ఒక్కసారిగా హాల్లో ప్రవేశించారు. భయంకర భృంగి ముందు నడుస్తున్నాడు. అతని చేతిలో రణధీర్ శిరస్సు వేలాడుతూ ఉంది. భృంగి ఠీవిగా మహారాజును సమీపించసాగాడు. అతని ప్రక్కనే గురుగంటాలు నడుస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఆ ఇద్దరిని అనుసరిస్తూ ఉన్నారు. అందరి చేతుల్లోనూ బంతుల్లాంటి గుండ్రని వస్తువులు ఉన్నాయి. వాళ్ళు నిర్భయంగా ముందుకు వస్తూ ఉండటం చూసి దర్బారులో దాగి ఉన్న వీరయోధులందరూ ఒక్కసారిగా భయపడి దుండగుల మీదకు విజృంభించారు. భయంకర భృంగి ఏమాత్రం కూడా చలించకుండా క్రియగంటతో గురుఘంటాల వైపు చూశాడు. గురుఘంటాలు వెంటనే తన చేతిలో ఉన్న బంతిలాంటి దాన్ని వీరయోధుల మీదకి విసిరాడు. అతను అలా చేయగానే అతని అనుచరులు కూడా తమ దగ్గర ఉన్న బంతుల్ని ఆలస్యం చేయకుండా ఆ హాల్లో 4 మూలలకు విసిరారు. అవి నేల మీద పడి ప్రేలినప్పుడు ఆ శబ్దాలకు ఆ భవనం కంపించిపోయింది. వీరయోధులందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. భయంకర భృంగి మహాగర్వంతో వీరయోధుల మధ్యకు వచ్చి నిలబడ్డాడు. గురుగంటల్ అతని అనుచరులు కూడా అలానే చేశారు. మహారాజు, మంత్రి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోలేక శిలాప్రతిమల్లాగా చూస్తూ ఉండిపోయారు. అదే సమయంలో చూస్తారే, తొందరగా బంధించండి అన్న మాటలు వినిపించాయి. అందరూ అటు చూశారు. జితేంద్రుడు చురుగ్గా ముందుకు వస్తున్నాడు. ఆలోచించకండి, భయపడవలసిన పని లేదు, వెంటనే అందరినీ పట్టుకోండి అంటూ అతను దుండుగుల మీదికి ఉరికాడు. జితేంద్రుని చూడగానే వీరయోధుల ధైర్యం ఇనుమడించింది. అందరూ మరు నిమిషంలో దుండుగలను చుట్టుముట్టారు. ప్రేలిన వస్తువుల నుండి వచ్చిన పొగ పీల్చగానే ఆ భవనంలో ఉన్న వాళ్ళంతా తెలివి తప్పి పడిపోతారు అనే నమ్మకంతో ఉన్న దుండగులు నిర్భయంగా నిలబడి తమను చుట్టుముట్టిన వీరయోధులను నిర్లక్ష్యంగా చూడసాగారు. భవనంలోని వీరులు ఆ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు. దుండగల్లో ఒక్కరిని కూడా తప్పించుకుపోనీయకుండా త్రాళ్లతో విరిచి కట్టారు. తలవని తలంపుగా బంధించబడటంతో గురుఘంటాల్ చాలా కలవరపడ్డాడు. అంతలోనే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతను భయంకర భృంగి వైపు చూసి, గురూజీ, ఏమిటి ఘోరం అన్నాడు. భయంకర భృంగి గురుఘంటాల్ కళ్ళల్లోకి చూస్తూ, రాజద్రోహానికి ప్రతిఫలం అన్నాడు. నువ్వు అందులో వాడివేగా అంటూ కొందరు యోధులు భయంకర భృంగిని కూడా హాల్లో ఉన్న ఒక స్తంభానికి విరిచి కట్టడానికి సమకట్టారు. అంతలో జితేంద్రుడు అక్కడికి వచ్చి, ఏమిటి చేస్తున్నారు, విడిచిపెట్టండి అని అక్కడ ఉన్న వారినందరినీ దూరంగా త్రోసివేసి భయంకర భృంగిని బంధ విముక్తిని చేసి అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. జితేంద్రుని యందున్న గౌరవాన్ని బట్టి ఎవరూ అతన్ని వారించలేకపోయారు. కొందరు అనుమానంగా చూస్తూ ఉంటే మరికొందరు అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మంత్రి బలభద్రదేవుడు తొందరగా జితేంద్రుని సమీపించి, జితేంద్ర, రణధీర్ని చంపిన వాడిన నువ్వు సత్కరించడం, మహారాజును హత్య చేయడానికి సమకట్టిన వాణ్ణి ఆదరించడగల ఆంతర్యమేమిటి, ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావా అన్నాడు. మహామంత్రి, మీరు అనుకున్నట్లు రణధీర్ నిజంగా హత్య చేయబడితే మహారాజుతో సహా
మీరు కూడా ఈ పాటికి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉందురు. ఇతను మహారాజును హత్య చేస్తానని ప్రకటించడం హంతకులను బంధించడానికి చేసిన ఎత్తు మాత్రమే అన్నాడు జితేంద్రుడు నవ్వుతూ. రణధీర్ శిరస్సు అతని చేతిలో ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటే నీ మాటలు ఎలా నమ్మేది జితేంద్ర అన్నాడు మహారాజు ఆశ్చర్యంగా. మహారాజా, రణధీరే ఇక్కడ ఉండగా శిరస్సుతో ఏమి పని ఉంది అని జితేంద్రుడు భయంకర భృంగి చేతులని శిరస్సును కత్తితో నరికాడు. అది 2 ముక్కలుగా విడిపోయింది. దానిలో ఎముకలు కానీ నరాలు కానీ ఏమీ లేవు. అతను ఒక భాగాన్ని చేతిలోకి తీసుకొని మహారాజుకు మంత్రికి చూపిస్తూ, చూడండి, ఇదొక మైనపు ముద్ద. రణధీరే భయంకర భృంగిగా మారి ఈ కృత్రిమ శిరస్సును చూపించి హంతకులను వశపరుచుకున్నాడు అన్నాడు జితేంద్రుడు. ఆ మాటలు విన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా భయంకర భృంగిముఖంలోకి చూడసాగారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో